ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతనంగా అధ్యక్షులుగా కిష్టాపురం రామకృష్ణచారి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్చారి, ఉపాధ్యక్షులుగా పూనా రవిచారి, కోశాధికారి మైలవరం వేణుచారి కార్యవర్గ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సంకోజి దామోదర్, మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. మన స్వర్ణకార సంఘం స్పెషల్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి పిలవగానే ఎలాంటి కారణం చెప్పకుండా మనకు ఆనందింప చేసినందుకు ఆయనకు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలని తప్పనితో ఆహ్వానించారు. వేణు చూడు అన్న చూడు ఇలా పట్టుకో, రెండు చేతులు పట్టుకో, సన్మానం చేసినట్టు. ఓకే చూడండి ఇలా పట్టుకో, ఓకే. 2 years నుండి అధ్యక్ష కలుపుతూ నూతనంగా సంఘ భవనాన్ని పైన చేయాలని కోరుతున్నాను. ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సంఘ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. మనం సంఘంలో తీర్మానించుకున్న విషయాలపై మనము ఫుల్ సంతకాలు చేయాలంటే మన సభ్యుల యొక్క సంతకాలు అవసరం ఉంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా ముందు వాళ్ళు రావాలి. ముందు సభ్యులు వచ్చినప్పుడు మన కార్యక్రమాన్ని ఏదైనా సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సమావేశం నిర్వహించినప్పుడు నిర్వహణ చేయొద్దు. ఒక అంశాన్ని మనము నెరవేర్చాలంటే దానికి పూర్తి మద్దతు సంఘ సభ్యులకి అవసరం ఉంటుంది. మన సంఘాన్ని అభివృద్ధి చెందాలంటే మన సంఘానికి ముఖ్యంగా ఏ నిధులు కానీ ఏ డొనేషన్లు కానీ మన సంఘానికి ఎవరు ఇవ్వరు. మన సంఘంలో మనమే జమ చేసుకోవాలి. మనం చేసుకొని మన సంఘాన్ని మనము అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సభకు మనము ఒకప్పుడు మన ఒక అజెండాను పంపించేవారు. ఒక మనిషి చేత ఒక కాగితంపై పేర్లు రాసి అజెండాను పంపించారు. కాకపోతే మనకి ఇప్పుడు ఒక సౌకర్యం ఉంది. ఫోన్ కాల్లో చెప్పే సౌకర్యం మనకు ఉంది. వాట్సాప్లో కానీ ఫోన్ కాల్లో కానీ మనం చెప్తున్నాం. అది మనము చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది కలుస్తుంది, కలవదు. అలాంటి విన్న వాళ్ళు కానీ నేను వీలైతే పోతాను, నేను వీలైతే పోను అనే విషయం కాదు. తను ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ విషయాన్ని 10 మందికి తను కూడా ఫార్వర్డ్ చేయాలి. తర్వాత సంఘానికి తీసుకొచ్చే బాధ్యత వహించాలి. ఒక సంఘం బాధ్యతలు అప్పయిపోయినా కదా, ఒక అధ్యక్షుడు చేస్తాడు, ఒక కార్యదర్శి చేస్తాడు, ఒక కోశాధికారి చేస్తాడు. ఇలా అని వదిలిపెట్టకుండా సమిష్టిగా ప్రతిభాను కృషి చేయాలి. కార్యవర్గం కంపల్సరీ ఉండాలి. సంఘాలు అభివృద్ధి చెందాలంటే సభ్యుల ఐక్యత కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనం పెట్టుకునేది ఒక అమావాస్య మీటింగ్ పెట్టుకుంటాం. తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే అప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ అమావాస్య సమావేశాలు కానీ ముఖ్యంగా మన కులం వాళ్ళకు అమావాస్య ఉన్నారు కానీ వేరే ఇతర కార్యక్రమాలు ఎవరు చేపడరు. మనమే కాదు, ఎవరైనా అమావాస్య ఉంది కదా అక్కడ పోవడము ఇక్కడ పోవడము ఏదైనా కార్యక్రమంలో పోవడం అనేది కార్యక్రమం ఉండవు. కాకపోతే ఒక సాకు చెప్తున్నారు ఏంటంటే మీటింగ్ అనేసరికి నేను ఇక్కడ పోతాను అక్కడ పోతాను అని తప్పించుకొని మీటింగ్లో ఆ సమావేశము హాజరు కాకుండా అత్యల్ప సంఖ్యతో ఆ సమావేశం ఏర్పాటు చేస్తే తీర్మానంపై సంతకాలు జరగవు. తీర్మానం సరిగ్గా లేనప్పుడు ఏ అంశాలను నెరవేర్చడం. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ప్రతి సభ్యుడు మన కార్యవర్గానికి పూర్తి సపోర్ట్ ఇచ్చి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ మాత్రం ఒక సంఘం కార్యవర్గం నిర్వహించే కార్యవర్గంలో మనం కూడా ఉండాలి. కాబట్టి ప్రతి సభ్యుడు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. స్వర్ణకార సంఘంకు తప్పనిసరిగా చేయగలను, పూజా తప్పకుండా విధులను నిర్వర్తించగలను. సంఘంలో ఏది జరిగినా కానీ బయట వారికి తెలియకుండా ఉంచగలను. ఇది నా విశ్వకర్మ బ్రహ్మగారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలానే ఉండండి.
ఒక సెకండ్ అలానే ఉండు నువ్వు ఉండు 1 సెకండ్ రైట్